నమస్కారం అండి. నేను ఎంఎన్వి రాజుని మాట్లాడుతున్నాను. చివరికి దేశద్రోహులు ఈ జిహాదీ బ్యాచ్ భారతదేశానికి పరిమితం కాలేదు. యుఎస్లోని వైట్ హౌస్లో కూడా పాతుకుపోయారన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఈ బైడెన్ బ్యాచ్లో పరిపాలకుల్లో చాలామంది ఆ జిహాదీ బ్యాచ్ ఉన్నారు. అదృష్టం కొద్దీ ట్రంప్ గెలిచారు. లేకపోయి ఉంటే అటు అమెరికాకు ఇటు మనలాంటి భారతదేశానికి కూడా చాలా చెడు జరిగేది. ఇక ట్రంప్ గారికి అన్నీ తెలిసినవి. ఇక వాళ్ళని ఐరన్ హ్యాండ్తో నలిపేస్తారని అనుకుంటున్నాను. కమలా హారిస్ నెగ్గుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి ప్రపంచం అంతా వెళ్ళేది. అది కాకుండా ట్రంప్ గెలవటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. జై హింద్, జై భారత్, నమస్తే.